శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనురాశి గురించి తెలుసుకుందాము. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ 7075389589. ధనురాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి గురుడు అద్భుతంగా 6వ భావంలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నాడండి. 10వ తారీఖు నుంచి వస్తాడు. మంచి సుఫలితాలు ఇస్తాడు. అదేం ఇబ్బంది పడే సంవత్సరం లేదు. పైగా ద్వితీయ భావానికి కూడా గురుడు చూడడం వలన మీరు ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. మీకు రావాల్సిన బాకీలు కూడా వస్తాయండి, డబ్బులు మీకు వస్తాయి. అలాగే పాటలు పాడే వాళ్ళకి, ఎందుకంటే పాటలు పదే చెప్పడం ఏంటంటే సెకండ్ హౌస్ కూడా పాటలు పాడడం, సంగీతం ఉంటాం, పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉండేవాళ్ళు, కంటిన్యూస్ గా మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా, డబ్బింగ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా చక్కగా ధనయోగం మాత్రం బాగా ఉంటుందండి. వీళ్ళకి తలవంతలంకి వచ్చే ధనయోగము, కష్టపడి సంపాదించే ధనయోగం కూడా చాలా బాగుంటుంది. థర్డ్ భావంలో కూడా శని ఉండడం గొప్ప అదృష్టమే. ఎందుకంటే థర్డ్ భావంలో శని మీకు ఒక యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఏది? మీ తమ్ముళ్ళకి బాగుండము, మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళకి బాగుండము, మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్ గా బాగుండము, కష్టపడి పని చేయడము, దాన్ని సాధించే తత్వం మీకు ఉండడం ఎక్కువ ఉందండి. కానీ 4th భావంలో రాహు అంత మంచివాడు కాదు. కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన ఉంటుంది. అలాగే మీ చదువులో కానీ, మీ కొన్ని విషయంలో చదువులోనూ, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ కొద్దిగా ఇబ్బంది పడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానాన్ని కూడా శని చూస్తాడు, అంత మంచిది కాదండి. మీ చిల్డ్రన్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. డెవలప్మెంట్స్ కాలేకపోవడము, అంటే పెళ్లిళ్ళు కాలేకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏదేమైనా 6వ భావంలో శని గురుడు 6వ భావంలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సో కాబట్టి మీకు ఒక అదృష్టాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురుడు ఏం చేస్తుంటాడంటే మీకు 6వ భావంలో ఉండడం వలన మీ మేనమామలుగా బాగుండడము, మీ చేసేటువంటి ప్రతి పనులను ముందంజలో ఉండడము, విదేశాలు పర్యటన చేయడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. కుజుడు కూడా మీకు 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానం కుజుడు మంచివాడా కాదు. ఎందుకంటే 7వ స్థానం మంచి అంటే భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, పెళ్లిళ్ళ విషయంలో కూడా కొద్దిగా ఆలస్యం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 7వ స్థానం కుజుడు అంత మంచివాడే కాదు, పని అష్టమంలో కూడా వెళ్ళిపోతున్నాడు. అష్టమ స్థానంలోకి 20వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి వస్తున్నాడు. మంచిదే కాదు. అని అంటే మీ చిల్డ్రన్ విషయంలో బాగా ఖర్చులు అధికంగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, అదే మీ పిల్లలకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భూములకు సంబంధించిన విషయంలో వివాదాలు, తగాదాలు, లేకపోతే మీరు మోసపోవడాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు యొక్క ప్రభావం అలా ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే అన్ని విషయాలను మనం ముందంజలో ఉండొచ్చు, ఏం పర్లేదండి. భాగ్యస్థానంలో అద్భుతంగా ఉంది. భాగ్యస్థానంలో రవిబుధ కేతువులు కదా, అంటే తీర్థయాత్రలు చేయడము, విహారయాత్రలు చేయడము, పుణ్య నదుల స్నానాలు చేయడము, గంగా వంటి స్నానాలు చేయడము, గురువు గారిని పీఠాధిపతి సందర్శించడము, గురు దృష్టి కూడా నా భాగ్యస్థానం ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళడము ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. చాలా అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా మీ చదువు రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, అంతేకాకుండా సినిమా టెలివిజన్ రంగంలో చేసే వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి, అలాగే కొరియోగ్రాఫర్స్ అంటే వాళ్ళకి కూడా భాగ్యస్థానం బాగుందంటే ఇప్పుడు విశేషమైన ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది, అర్థమైపోతుంది. అలాగే శుక్రుడితో కలిసిన బుధుడితో కలిసిన రవి, ఈ కాంబినేషన్ కూడా లాభస్థానంలో ఉందండి. మీకు లాభస్థానంలో ఇంతమంది కాంబినేషన్ ఉంది కాబట్టి లాభంలో రవి ఒక్కటి చాలండి మీకు అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంటాడు. 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, భాగ్యాధిపతి.
కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అందరూ పనిచేస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే కొంతమందికి మీరు సింగరేణి కాలేజ్ కోల్ కానీ, ఐరన్, స్టీల్, ఇవన్నీ వీటిల్లో సంస్థలు పనిచేసే వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి వాళ్ళకి. అంటే ప్రమోషన్స్ రావడము, ధనం రావడము, ఒక విధంగా మంచి అవకాశాలు బాగా ఉంటాయి. డబ్బులు మాత్రం బాగా వస్తాయి. అక్టోబర్ నెల మాత్రము 11వ భావాలు అంటే శుక్రుడు మారుతాడు అనుకోండి, రవి బుధులు ఖచ్చితంగా ఇస్తారండి మీకు. భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ఫిల్మ్స్ ఫీల్డ్లో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం. ఫిల్మ్స్ కానీ అదే టెలివిజన్ రంగంలో అంటే సార్ వీటికి కూడా మంచి లాభాలు రావడానికి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లో లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే భాగ్యస్థానము, లాభస్థానము, దశమస్థానము అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు అంటే 9, 10, 11 భావాలు పర్ఫెక్ట్గా బాగున్నాయి. ముందు 10, 11 భావాలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి. అంటే ఈ నెల మొత్తం కూడా ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. కాకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానాన్ని శని కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్త ఉద్యోగాలు రావడానికి డిలే అయిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు. ఏదేమైనా ఏ ఉద్యోగస్తులైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసినా సరే, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా మంచి డెవలప్మెంట్స్, ఆదాయం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 12వ భావం ఉండడం వల్ల కొద్దిగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురు దృష్టి కూడా ఉంది 12వ భావానికి. కాబట్టి శుక్రుడు 12వ భావంలో ఉన్నాడంటే సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటన చేస్తూ ఉంటాడు. మంచి కళ, బాగా అందంగా ఉండడానికి, మంచి మంచి డ్రెస్సులు వేయడానికి, ఆభరణాలు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మీరు అమ్మవారిని పూజించండి. కనకదుర్గ అమ్మవారికి దసరా వాళ్ళు వస్తున్నాయి కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ కానీ, అరుణ జపం కానీ, లేకపోతే అరుణ జపం అంటే సూర్య భగవానికి, అలాగే చండీ హోమం కానీ ఇలా చేయించుకుంటూ ఉంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీ ధనుర్రాశి వాళ్ళకి చాలా మంచి బాగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాకపోతే కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల, కుజుడు కారకత్వం అంటే మీ సాఫ్ట్వేర్ రంగం కూడా వాయింది. అలాగే వాటిలో కూడా కొద్ది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొద్ది జాగ్రత్త. కుజుడు భూములకు కారకుడు కాబట్టి భూమికి సంబంధించిన తగాదాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.